అధినేత చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థులకు ఇవాళ బీఫామ్లు అందించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఆ 4-5 స్థానాలపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య విభేదాలు, ఆయా స్థానాల్లో పట్టున్న నాయకుల గుర్తింపులో ఆలస్యం అవడం వల్ల ఇప్పటిదాకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పెండింగ్ సీట్లపై నెలకొన్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. ఉండి అసెంబ్లీ స్థానం రఘురామకృష్ణరాజుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఆనపర్తి దెందులూరుపై టీడీపీ బీజేపీ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. ఆనపర్తి సీటు టీడీపీకి, దెందులూరు సీటు బీజేపీకి కేటాయించేలా ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ను బరిలో దించాలనే అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు మూడుగులలో పైలా ప్రసాద్ కు బదులు బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మడకశిర అభ్యర్థి అనిల్ కుమార్ కు బదులుగా ఎంఎస్ రాజుకు కేటాయించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తబ్బాలపాలెం అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సర్లారెడ్డికి కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే టీడీపీ అభ్యర్థులను ఈ రోజు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బీ ఫామ్ ను కానీ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న స్థానాలపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తంలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 144 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన జరిగింది. అయితే తెలుగుదేశంలో కొన్ని అసంతృప్తులు, బీజేపీలో మరికొన్ని అసంతృప్తులు, వారి మధ్య జరుగుతున్న విభేదాల కారణంగా కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో ప్రజల్లో సఖ్యతగా కొనసాగబోవడం, కార్యకర్తల నేతల్ని సమ్మేళనం చేసుకోబోవడంలో నాయకులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించింది. వాస్తవానికి దాదాపుగా 5-6 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి భావించిన అధిష్టానం మాత్రం తాజాగా 3 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుని తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపట్లో అది కూడా ప్రకటన చేస్తారు. అక్కడ త్రిబులార్కి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ రోజు ఆయనకి బీఫామ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దెందులూరు అనపర్తికి సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. దానికి సంబంధించి కూడా దాదాపుగా దెందులూరుకు సంబంధించి చింతమనేనే, అనపర్తికి సంబంధించి కూడా బీజేపీ కోటలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే లేనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అలాగే చూసుకుంటే కనుక మాడుగులకు సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ ప్రసాద్ ఉన్నాడు. అతని స్థానంలో కూడా బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చేందుకు అధిష్టానం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రసాద్కు బదులు సత్యనారాయణమూర్తికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మడకశిర అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా అక్కడ సునీల్ అనే వ్యక్తి ఉన్నారు. అతని ప్లేస్కి సంబంధించి కూడా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కూడా ఆయనకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే తంబలపల్లికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేనట్లు కూడా తెలుస్తా ఉన్నాయి. సో ఇక ప్రధానంగా మూడు ఉండి నియోజకవర్గం, అలాగే మాడుగుల, మడకశిర ఈ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ఈరోజు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొత్తగా అభ్యర్థులకు కూడా బీఫామ్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఈరోజు 161 మంది అభ్యర్థులకు, ఇటు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న 161 మంది అభ్యర్థులకి ఈరోజు బీఫామ్స్ అయితే ఇవ్వబోతున్నారు. 3 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శివ, మీరన్నట్లు ఇంకా దెందులూరు అలాగే ఆనపర్తి విషయంలో వాళ్ళిద్దరికి టీడీపీ అలాగే బీజేపీ మధ్య సయోధ్య కుదరని పరిస్థితి మనం చూస్తున్నాం. కూటమిలో ఇలా అసమ్మతుల నేతలు కావచ్చు, ఇంకా ఇతరుల వల్ల ఇది అధికారం వైసీపీకి క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా? ఇక కూటమికి కూడా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందంటారా? ప్రధానంగా చూసుకుంటే, వాస్తవానికి చూసుకుంటే అనపర్తి విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా కూటమికి భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అనేక సర్వేలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ అనేక సర్వేలు, ఉమ్మడి సర్వేలు కూడా జరిపిన నేపథ్యంలో కూడా చాలా అంశాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడికి సంబంధించి మార్పులు జరిగే అవకాశం లేనట్లు కూడా ఇరు పార్టీలు అంగీకారం తెలిపారు. ఎందుకంటే గతంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థ సింగ్ కానీ, లేకపోతే మరికొంతమంది నేతలకు సంబంధించి కూడా ఏదైతే తాము పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఉండవని చెప్పి
బీజేపీ స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో అనపర్తి విషయంలో ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరి ఈరోజు చంద్రబాబుకు సంబంధించి కూడా ఆ అంశానికి సంబంధించి కూడా బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. మరి 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ బీఫామ్ పంపిణీ కార్యక్రమంలోపు ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆలోపు కనుక క్లారిటీ రాకపోతే ఖచ్చితంగా మనం అనుకున్నట్లు కూడా 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మాత్రం అభ్యర్థుల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అనపర్తికి సంబంధించి కూడా మళ్ళీ కాకుండా బీజేపీ కోటాలను టికెట్ ఇస్తే ఖచ్చితంగా బీజేపీ అయితే అక్కడ ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శివ, తంబల్లిపల్లి స్థానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ రోజు దానికి సంబంధించి ఎక్కువగా చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ఏంటి ఆ డీటెయిల్స్? ప్రధానంగా చూసుకుంటే తంబలపల్లికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు మొదటగా ఆలోచన చేశారు. అయితే ఇటీవల కాలంలో ఎప్పుడైతే మార్పులు చేర్పులు చేశారో అక్కడ ఉన్న అభ్యర్థికి సంబంధించి అక్కడ జయచంద్రారెడ్డి ప్లేస్లో కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఏ రకంగా ప్రతికూలత పవనాలు ఉంటాయి, ఎటువంటి ప్రభావితం చూపే అవకాశం కనిపిస్తూ ఉందనే కోణంలో కూడా చంద్రబాబు సర్వేలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కూడా 2 సార్లు సరళారెడ్డి అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న వ్యక్తి ఈ ముగ్గురు పేరుతో సర్వేలు నిర్వహించినా కానీ కొంత ఎర్చి ప్రస్తుతం ఉన్న జయచంద్రారెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ తంబళ్లపల్లికి సంబంధించి కూడా కొంత కసరత్తు అయితే చేస్తుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన నియోజకవర్గం వారి అనుచరులు ఆయన సోదరులు ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ బలమైన వ్యక్తి కావాలనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. తంబళపల్లికి సంబంధించి టీడీపీ కంటే కూడా బీజేపీకి సంబంధించిన బలమైన వ్యక్తి అయితే తంబళపల్లిలో ఉన్నారు. ఖచ్చితంగా అనపర్తి నియోజకవర్గాన్ని కనుక టీడీపీ ఇస్తే తంబళపల్లిని బీజేపీకి ఇచ్చే ప్రపోజల్ తయారు చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం అనపల్లికి సంబంధించి నల్లపల్లి రామకృష్ణారెడ్డిని బుద్ధగించే ప్రయత్నం టీడీపీ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి ఏంటనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాలి. ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన నుంచి నిన్న సాయంకాలం వరకు కూడా సర్వేలను ఆధారం చేసుకొని సర్వేల అభ్యర్థులను బేస్ చేసుకొని బీఫామ్స్ కేటాయించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో గెలిపే ప్రామాణికత కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ మార్పులు చేర్పులకు సంబంధించి పెద్దగా ఉండే అవకాశం లేదు. కేవలం 3 లేకపోతే 4 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దెందులూరుకు సంబంధించి ఎటువంటి మార్పు లేనట్టు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక తంబళపల్లి, మడకశిర, జీమాడుగుల, ఉండి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే ఖచ్చితంగా 3 నియోజకవర్గాల్లో కొంత మార్పులు జరిగితే ఒకవేళ జరిగినా కానీ 4 నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.